నిమిషం. అన్నార్థుల ఆకలి తీర్చేదానికోసం 2014లో టీడీపీ ఏదైతే అధికారంలోకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నార్థుల ఆకలి తీర్చే దాంట్లో భాగంగానే అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. తదనంతరం 2019లో టీడీపీ ఓడిపోవడం, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నా క్యాంటీన్లు మొత్తం మూసివేయడం జరిగింది. తర్వాత 2024 ఎన్నికల ముందు ఏదైతే కూటమి ఎన్నికల ప్రచారంలో 2024లో కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏదైతే అన్నా క్యాంటీన్లు మూసివేయబడ్డాయి వాటిని మొత్తాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. దాంట్లో భాగంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. 5 రూపాయలకే ఉదయం పూట అల్పాహారం, అదేవిధంగా మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం. ప్రస్తుతం మనం అన్నా క్యాంటీన్ దగ్గర ఉన్నాం. ఒకసారి ఉదయం పూట పెట్టేటువంటి అల్పాహారంలో ఈరోజు ఏం పెడుతున్నారు, ఎట్లా ఉంది, ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి లోపలికి వెళ్ళి అడ్డెల్లో గిన్నెలో
ఒకసారి పెద్దనా అన్నా క్యాంటీన్లో టిఫిన్ తింటున్నావు కూడా ఎట్లా ఉంది టిఫిను 5 రూపాయలకి బాగుంది టేస్ట్గా ఉందండి సాంబార్ కానీ చట్నీ కానీ గతంలో ఇదే అన్నా క్యాంటీన్ క్లోజ్ చేశారు కదా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ తిరిగి ప్రారంభించడం ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది ఇది టిఫిన్ సచివాలయం పెట్టారు కదా చాలా టేస్ట్ అయితే బాగుందా మాధవ సేవ చాలా బాగుంది టిఫిన్ తింటున్నావు ఇక్కడ 5 రూపాయలకి ఎట్లా ఉంది టేస్ట్ అదివరకు లేకపోయే గత 5 ఏళ్ళు ఇప్పుడు 5 రూపాయలకి భోజనం పెట్టడం ఏమనిపిస్తుంది నీకు చెప్పు అప్పుడు కూడా ఇంకా బాగా పెట్టారు పోయిన 5 ఏళ్ళు లేదు కదా వైసీపీ ప్రభుత్వంలో ఇప్పుడు ఇది ప్రారంభించడం మంచిదేనా చంద్రబాబు ఇది అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం మీకేమనిపిస్తుంది చెప్పు చంద్రబాబు నాయుడు అంటూ ఉంటాడు చంద్రబాబు నాయుడు ఉంటాడు దేశంలో చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి లేడు ఇంక దేశంలో రాజకీయంలో అమ్ముతాం కూడా టిఫిన్ టేస్ట్ కదా సాంబార్ ఇవన్నీ బాగున్నాయా చట్నీ కానీ చట్నీ బాగుంది మిక్చర్ బాగుంది సాంబార్ బాగుంది ఈ పథకం ప్రవేశపెట్టడం ఎట్లా అనిపిస్తుంది మీకు పేదవాళ్ళకి అదివరకు లేదు కదా 5 సంవత్సరాలు ఆపేశారు కదా లేదండి ఇప్పుడు దీన్ని మళ్ళీ ప్రారంభించడం బాగుందా బాగుందండి మీరేం పని చేస్తుంటారు మేస్తుందండి బేల్దారి పని టిఫిన్ చేసి పనికి వెళ్ళిపోతారు మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి వస్తారు ఇటు సాయంత్రం వస్తామండి నైట్ ఇంటికి వెళ్ళేటప్పుడు తినేసి వెళ్ళిపోతారు అంటున్నారు కదా ఇడ్లీ ఉప్మా చట్నీ సాంబార్ ఎట్లా ఉన్నాయండి టేస్ట్ 5 రూపాయలకి టిఫిన్ అంటే మీరేం చేస్తుంటారు పెద్ద ఆయన కార్పెంటర్ పని ఇక్కడికి వచ్చి టిఫిన్ చేసి పనికి వెళ్ళిపోతారు హ్యాపీగా ఈ పథకం 10 వరకు 5 ఏళ్ళు ఆపేశారు ఇప్పుడు మరలా పెట్టడం ఎట్లా అనిపిస్తుంది మీకు పెద్దమ్మ మీది ఒంగోలేనా ఎట్లా ఉంది టిఫిను చట్నీ సాంబారు 5 రూపాయలకి టిఫిన్ పెట్టాడు కదా చంద్రబాబు ఏమనిపిస్తుంది నీకు బాగుందా ఉప్మా చట్నీ సాంబారు 5 రూపాయలకి ఇవన్నీ ఇప్పుడు మీరేం పని చేస్తుంటారు కూలి పని సార్ టిఫిన్ తినేసి పనికి వెళ్ళిపోతావు అంతేనా అవును ఎట్లా ఉందండి టిఫిను ఏం పని చేస్తుంటావు నువ్వు బేల్దారి పని ఇక్కడ టిఫిన్ చేసి పనికి వెళ్ళిపోతారు రోజు రెగ్యులర్గా వస్తారు మీరు టిఫిన్కి అనేది మీరు ఇడ్లీ ఉప్మా ఎట్లా ఉంది మంచిగా ఉంది సార్ టేస్ట్ సాంబార్ కానీ అది కర్నూలు ఆడ ఇక్కడ తినడం ఎందుకంటే అన్న క్యాంటీన్ ఎక్కడ ఉందో కనుక్కొని వచ్చి ఇక్కడ తినడం జరుగుతుంది మీది ఎక్కడ కర్నూలు మనం మార్నింగ్ దిగాను సార్ పని మీద పని మీద ఓకే అన్న క్యాంటీన్ టిఫిన్ చేద్దామని వచ్చాను ఓకే గత 5 ఏళ్ళు అన్న క్యాంటీన్ క్లోజ్ చేశారు ఇప్పుడు ప్రారంభించడం వలన ప్రజలు చాలా హ్యాపీగా వ్యక్తం చేస్తున్నారు ఏమంటే ఇప్పుడు ఈ ఆకలిగా ఉన్న వ్యక్తులకు ఈ ఆకలి తీర్చడం అనేది అది గొప్ప విషయం అన్నిటికంటే అన్నదానం అనేది చాలా ఈ 5 రూపీస్ ఏముందండి టీ 10 రూపాయలు టీ రాదు బాగా ఆకలి ఉన్నాడంటే 2 టోకెన్ తీసుకుంటే కడుపు నిండిపోతుంది ఇంకా లైట్గా తినాలంటే 5 రూపీస్ ఓకే అదే బయట తినాలంటే 50-60 రూపాయలు అవుతుంది అది ఉండదు శుచి శుభ్రత ఉండదు ఇక్కడ నీట్గా వాళ్ళు నీట్గా శుచి శుభ్రత మంచిగా చేస్తున్నారు హరే కృష్ణ ఫౌండేషన్ ఆధారం కాబట్టి చాలా హ్యాపీగా ఉంది ప్రజలకు మాత్రం మంచి ఇది మాత్రం చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది చాలా పుణ్యకార్యము చాలా ఇది ఉంది అది ఓకేనా అన్నా క్యాంటీన్లో టిఫిన్కి వచ్చారు కదా ఎట్లా ఉంది ఇడ్లీ కానీ చట్నీ కానీ సాంబార్ కానీ టేస్ట్ అవి మాకైతే టేస్ట్ అయితే అన్నీ బాగున్నాయి సార్ మాకు చాలా యూజ్ఫుల్గా ఉంది మేము ఇక్కడ కర్నూలు నుంచి వచ్చాము సార్ ఇక్కడికి ఓకే పీఈటీ కోచింగ్ అని వచ్చాము మాకు ఇలాంటి బయట తినాలంటే హాస్టల్స్లో 4,500 వరకు అలా అవుతుంది సార్ బట్ ఇక్కడైతే మాకు చాలా యూజ్ఫుల్గా ఉంది 5 రూపాయలకి తినేసి ఇంట్లో వాళ్ళకి కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉంటుంది కొద్దిగా అమౌంట్ విషయంలో అన్నీ తగ్గడానికి అన్నిటికీ బాగుంది సార్ ఇట్లాంటి పథకం పెట్టడం ఏమనుకుంటారు సార్ మీరు చాలామంది నిరుద్యోగులకి గవర్నమెంట్ ఏ విధంగా రెస్పాండ్ అవ్వట్లేదు కనీసం ఈ విధంగానే కొద్దిగా ఫుడ్ విషయంలో హెల్ప్ చేసిన వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే కోచింగ్లకి అటు ఇటు చిన్న చితక జాబులు చేసుకునే వాళ్ళకు ఇంట్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది బట్ టేస్ట్ విషయంలో కూడా బాగుంది పర్లేదు చాలా బెస్ట్ అట్మాస్ఫియర్ కానీ నీట్నెస్ కానీ అన్నీ వెరీ వెల్ సార్
ఈ అన్నా క్యాంటీన్కి ఉదయం టిఫిన్ అయితేనేమో, మధ్యాహ్నం భోజనం అయితేనేమో, రైట్ పూట భోజనం అయితేనేమో ఎన్ని ప్లేట్లు పోతున్నాయి? ఉదయం ఎన్ని? పొద్దున 350 దాకా పోతున్నాయి, మధ్యాహ్నం 600, లంచ్ నైట్ 300 దాకా పోతుంది. మార్నింగ్ ఎన్ని గంటలకి స్టార్ట్ అవుతుందమ్మా? 7:30 అండి, 7:30, 10. 9-10 దాకా ఉంటుందా? కానీ అయిపోతుంది తొందరకే, 9 లోపే అయిపోతుంది. ఓకే, అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటమ్ ఎట్లా పెడతారు? అవును, ఒక్కొక్క రోజు ఒక ఐటమ్. ఏమేమి పెడతారు? ఈ రోజు వచ్చేసి ఇడ్లీ కామన్ అండి. ఉప్మా ఇడ్లీ కామన్, అది ఉప్మా, పూరి, పొంగల్, ఇలా 3 days మారుతూ ఉంటుంది. ఓకే, 3 days 3 days అట్లా. అంతేనా? ఇడ్లీ మాత్రం రోజు ఉంటుంది. ఇడ్లీ అనేది ఎవ్రీడే ఉంది. ఎవ్రీడే. ఒక రోజు ఉప్మా, ఒక రోజు పొంగల్, ఒక రోజు పూరి. 5 రూపాయలు కదా. మార్నింగ్ 7:30కి అల్పాహారం మొదలవుతుంది. ఇక్కడ 10 దాకా ఉంటుంది. ఒక్కొక్క రోజు ఎవ్రీడే ప్రతిరోజు ఇడ్లీ అయితే కామన్గా ఉంటుంది. ఒకరోజు ఇడ్లీతో పాటు పొంగలు, అదేవిధంగా ఒకరోజు ఇడ్లీతో పాటు ఉప్మా, ఒకరోజు ఇడ్లీతో పాటు పూరి, 3 రకాల ఐటమ్స్ మారుతూ ఉంటాయి. ఇడ్లీ మాత్రం రెగ్యులర్గా ప్రతిరోజు ఉంటుంది. సండే మాత్రం ఆ సండే ఒక్కరోజు సెలవు, మిగిలిన ప్రతిరోజు ఉంటుంది. ఉదయం 7 to 10 దాకా టిఫిన్ ఉంటుంది. అదేవిధంగా మధ్యాహ్నం 12:30 నుంచి 3 గంటల దాకా మధ్యాహ్న భోజనం ఉంటుంది. మరలా నైట్ 7 గంటల నుంచి 9 గంటల దాకా రాత్రి భోజనం ఉంటుంది. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఇక్కడ ఈ అన్నా క్యాంటీన్లో ఉదయం పూట 350 నుంచి 400 మధ్యలో టిఫిన్ తింటున్నారు. సాయంత్రం పూట మధ్యాహ్నం భోజనం అయితే 600 మందికి పైగా తింటూ ఉన్నారు. నైట్ పూట 350 మీల్స్ ఎవ్రీడే ఇక్కడ వచ్చి తినిపోతూ ఉన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు చెప్పడం ఏంటంటే 5 రూపాయలకి మనకి బయట ఏదీ రాదు. అట్లాంటిది 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాడిని ఆదుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రతి ఒక్కరు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. 5 రూపాయలకి మా కడుపు నింపుతున్నారని చాలామంది, ఏదైతే ఒంగోలు దగ్గరలో ఉన్నటువంటి గ్రామాల నుంచి కానీ, అదేవిధంగా బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ, రకరకాల పనులకి ఇక్కడ మనం మాట్లాడి చాలామంది బేల్దార్ పనికి వచ్చేవాళ్ళు అయితేనేమి, అదేవిధంగా కార్పెంటర్ పనికి వచ్చేవాళ్ళు, రకరకాలుగా కొంతమంది మన స్టూడెంట్స్ని కూడా చూసాం. బీఈడీ ఏదో సంథింగ్ కోచింగ్ తీసుకుంటా ఇంటికాడలకు బద్దం అయితే కదన్నా, హాస్టల్లో ఉంటే ఎక్కువ రేటు, రూమ్లో ఉంటున్నాం, బయటకు వచ్చి ఇక్కడ అన్నా క్యాంటీన్లో టిఫిన్ చేసేస్తే మాకు 5 రూపాయలు తెలిపోతున్నాను, అది కూడా చెప్తా ఉన్నాను. ఓకే, ఏదైతే అన్నార్థులు ఆకర్షించే అన్నా క్యాంటీన్ ఎంతోమందికి పనుల కోసం వచ్చే వాళ్ళకి 5 రూపాయలతో ఉదయం పూట అల్పాహారం, అదేవిధంగా మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం పెట్టడం ఎంతో ఆనందం. ఇది ఏదైతే చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పినట్టుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామన్న దాంట్లో భాగంగా ఆగస్టు 15 రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ప్రతి ఒక్కరికి 3 పూట్ల మంచి రుచిగా ఉన్నటువంటి భోజనం అందిస్తూ ఉన్నారు. ఒకసారి మీరు ఇక్కడ పరిసరాలు కూడా చూస్తున్నారు కదా, ఎంత క్లీన్గా ఉన్నారు. ఇక్కడ సర్వీస్ చేసేవాళ్ళు 8 మంది ఉన్నారు. వీళ్ళందరికీ వడ్డించడం కోసం వాళ్ళంతా యూనిఫామ్తో ఎంత క్లీన్గా ఉందో చూసాం కదా మనం. ఓకే, థ్యాంక్ యూ.